విద్య ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక ఇది మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ముస్లిం ఆడపిల్లల కోసం, ముస్లిం మగపిల్లల కోసం 204 స్కూల్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ఇక్కడ దీని ఒక్కదానికోసమే ఇవాళ మీరు చూసినట్టయితే అట్లాగే అక్కడ ఉండే మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం జూబ్లీహిల్స్లో ఖర్చు చేసింది 51 కోట్ల రూపాయలు. అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భారతదేశంలో ఎక్కడా లేదు. అద్భుతమైన బిల్డింగ్, 36 కోట్ల అంచనా వ్యయంతో బోరబండలో బ్రహ్మాండంగా 95% వరకు మేము పూర్తి చేసినాం. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం కూడా పెట్టుకున్నాం. మొత్తం దళితుల స్థితిగతుల మీద అధ్యయన కేంద్రాన్ని కూడా చాలా చక్కగా 36 కోట్లతో నిర్మాణం చేసి హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క సెంటర్ ఇది, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇన్ బోరబండ. దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. అట్లాగే 2 అంగన్వాడీ కేంద్రాలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. దానికైన ఖర్చు 49 లక్షలు. మొత్తం కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు 87 కోట్లు. అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే రోజుకు 1-2 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. దానికోసం 17 కోట్ల 30 లక్షల రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడే మన రేమత్ నగర్లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం. ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక 18 కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం. ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం 5 కోట్లు, సీసీ కెమెరాల కోసం 2.7 కోట్లు. ఇవన్నీ కేవలం జూబ్లీహిల్స్ నెంబర్లు, నేను చెప్పేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఎలక్ట్రిసిటీ, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్లో మీకు తెలుసు. ఎంత అధ్వానంగా, అసలు రోజుకి 9 గంటలు పవర్ కట్స్. హైదరాబాద్లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బురాని అపార్ట్మెంట్ ఉండకపోతుండే, జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి. జనరేటర్లు లేకుండా, ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ని కాంతిమయం చేసింది. 24 గంటలు కరెంటు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో భాగంగా హైదరాబాద్ని ఒక ట్రాఫిక్, ఒక ఎలక్ట్రిసిటీ ఐలాండ్గా, అంటే 3 వైపులా ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ కాదు, మొత్తం బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా కానీ హైదరాబాద్లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ను ఒక ఐలాండ్గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా 24 గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం. మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు 10 కట్టుకున్నాం. దానికి 455 కోట్లు. ఉచిత విద్యుత్ కూడా ఇవాళ ఏదో పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజు కొడతారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, చిన్న చిన్న సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక 50 కోట్లు. మొత్తం చూస్తే 505 కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీహిల్స్.